25 కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని దేవస్థానంలో పనిచేస్తున్న ప్రైవేట్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల ధర్నా దేవస్థానం సత్రం గదుల వద్ద పనిచేస్తున్న మమ్మల్ని రోడ్లు ఊడ్చేవారని రూముల వద్దకు మార్చి మమ్మల్ని అవమానిస్తున్నారని ఆరోపణ. రొటీన్ మార్పులలో భాగంగా కార్మికులకు మార్పులు చేశామని ప్రైవేట్ యాజమాన్యం వివరణ. మేము అక్కడికి మాకు పేర్లు ఇచ్చారండి. మేము మొన్న ఒకసారి వెళ్ళామండి అడగడానికి. ఏం అడిగామంటే అండి, మాకు జీతాలు ఎట్టి సార్ ఎలాగిస్తున్నారని అడగనాకి వెళ్ళామండి. అడగనాకి వెళ్తే ఎలాగిస్తున్నారమ్మా అన్నాడండి. అంటే సార్ మరి మాకు 10,500 ఇస్తున్నారేంటండి అని అడిగితే, మాకు 12,500 అని వెంకటేశ్వర గారు గట్టి చెప్పారు కదా సార్, మీరు వచ్చా కూడా 12,500 ఇస్తారన్నారు కదా సార్. అంటే మాకు 12,500 మాకు చెప్పలేదే, మేమైతే మాత్రం కార్తీక మాసం నెలలో వేసాము, అయ్యి మీరు ఓటీల కింద చూసుకోవాలంటే తప్ప మేము జీతాలు పెంచము, ఇష్టమైతే చేయండి లేకపోతే మానేయండి అన్నారు. అంటే ఇదేంటండి ఇష్టమైతే చేయండి లేకపోతే మానేయండి అంటున్నారు ఏంటండి. అంటే మీరైతే నాతో మాట్లాడొద్దు, మీరు సూపర్వైజర్తో మాట్లాడుకోండి, వెళ్ళిపోండి, ఇక్కడ నుంచి దిగండి అన్నారు. అంటే మేము వస్తామండి. వచ్చేసాక ఓ 10 రోజులు పోయిందండి. 10 రోజులు పోయాక ఇప్పుడు మార్పులు పెట్టారు. మార్పులు పెట్టాక మార్పుల్లో మేము ఏం చేసామంటే, మేము మా పనులు మేము చేసుకుంటున్నాం. అయితే అందరికీ చెప్పి ఒకరికి లైన్గా చెప్పి ఒకళ్ళేమో బాత్రూమ్ కాడ వేసారండి, ఒకళ్ళేమో క్యాష్ కన్సాలు వేసారండి, ఒకళ్ళేమో రోడ్లకి వేసారండి, ఒకళ్ళేమో బాత్రూమ్ కాడ వేసారండి. ఇవన్నీ వేసారండి. ఎవరిని పాత లంగానే చదివారండి. ఇప్పుడు కొత్త వాళ్ళని రూముల కాడ ఎక్కడ నూసీసీ రూములు, అరేర్ సాధన రూములు, ఓల్సీసీ రూములు, ప్రకాష్ సాధన రూములు అడగడానికి వెళ్తే ఉండనమ్మా మాట్లాడకండి అన్నాడని వచ్చేసి అందరినీ మాట్లాడొద్దని నేను ఒక్కదాన్ని మాట్లాడాను. ఏం మాట్లాడతావమ్మా అంటే, అయితే కాదు సార్ మాకు మార్పులు 7 సార్లు ఎలాగేసారు, ఎప్పుడు మార్పులు జరిగినా అవతల కొండలు యువతల కొండలు అవతలకి మార్చేవారు, మమ్మల్ని మార్చమని అంటున్నాం, మేము మార్చొద్దని అంటలేదు సార్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు రూమ్లో ఏడిపెట్టండి, మమ్మల్ని బాత్రూమ్లు అంటే ఏడిపెట్టండి అని అడిగాను. అడిగితే అయితే ఏటి అన్నాడు. అయితే ఏటి కాదు సార్, మాకు ఎవరు ఎప్పుడు ఏ అధికారులు వచ్చినా ఏ కాంట్రాక్టర్లు వచ్చినా మమ్మల్ని ఇలాగే మార్చుకోరు, అంతే తప్ప అన్న పాపానికి అంటున్నాడండి. ఇష్టమైతే చేయండి లేకపోతే మానేయండి వెళ్ళిపోండి అన్నాడండి. అంటే సతీష్ గారు ఏమన్నారంటే అనేసేసి నా మేకు వచ్చేస్తున్నాడండి. నా మేకు వచ్చేస్తుంటే సతీష్ గారు చెయ్యి ఎట్టుకొని నిలబడ్డాడు. ఆయన చెయ్యి దోసి నా గుండెల మీద చెయ్యేసి దోసాడు. ఆయన ఎవరు సుబ్రహ్మణ్య నాయకుడు. ఫస్ట్ ఈ గొడవ అంతటికి కారణం అండి. ఫస్ట్ ఒక నెల మాకు 12,500 వేసారండి. ఎలాగా మాకు జీతం పెంచామని చెప్పి మాకు 12,500 జీతం వేశారు. పొల్లే పెంచారు కదని మేము ఏదో సంతోషపడి డ్యూటీలు బాగా చేసుకున్నామండి. చేసుకున్న తర్వాత 2 నెలలు మళ్ళీ జీతం వేయడం మానేశారు. ఇదేంటి 2 నెలలు బట్టి జీతం వేయలేదు ఏంటని అలాగే ఆఫీసుల చుట్టూరు తిరగ జీతం వేశారండి. ఎలాగేశారు? 10,500 వేశారు. 10,500 వేస్తే మేము అడిగాం అందరం, ఇదేంటండి 10,500 వేశారు, మాకు 12,500 వేశారు, మళ్ళీ మీరు ఎందుకు తగ్గించేశారండి ఎలా నడితే ఇదే జీతం అంటున్నారు. అలా కాదండి, పెట్టకపోవాలా, పెట్టారు, పెట్టి మళ్ళీ లాక్కోవడం ఏంటి, ఆచి చూపించారు, ఒక నెల పెంచారు మీరు, ఇప్పుడు ఇలాగ వేయడం ఏంటండి అని జీతం మళ్ళీ అడిగాం. ఈ గొడవ కారణం అంతా మేము జీతం అడగడం వల్ల. జీతం అడిగామని ఏం చేశాడంటే, జీతం అడిగిన వాళ్ళందరినీ బాత్రూములు రోడ్లు గట్టా మార్చి ఈ కొత్త వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళ రూముల్లో మా ప్లేస్లో రూముల్లో వేసాడు. దీనికి కారణం ఏంటంటే మేము జీతం అడగడం వల్ల. ఇంకోటి ఏంటంటే మెటీరియల్ కూడా ఒకటి ఉంటే ఒకటి ఇస్తలేదు, ఎలా చేయంటే కొని తెచ్చుకోండి అంటున్నాడు. ప్రతిదీ మేము ఎలాగ అడుగుతుందా అనుకొని మమ్మల్ని ఎలా రోడ్డు మీద ఎక్కించాడండి. అది కాదు అడుగుతుంటే ఆడవాళ్ళని కుక్కలు కసిరినట్టు కసురుతున్నాడు, ఆడవాళ్ళు ఏదైనా సమాధానం అడుగుతుంటే కుక్క కసిరినట్టు కసురుతున్నాడు. అసలు మాట్లాడుతాం ఇస్తున్నారండి, ఉన్న మెటీరియల్ ఏమడిగినా తెచ్చుకోండి అని చెప్తున్నారండి. అవి కూడా బాగాలేదు. ఇదంతా మేము జీతం అడగడం వల్ల. అయినా సీరియస్ అయ్యాడండి. నేను సోపాలి పెనాలు చక్కగా కలపండి అంటే సీరియస్ అయ్యి స్టీల్ పీస్ ఇవ్వండి అంటే కొని తెచ్చుకోండి అంటున్నాడు. తర్వాత జీతాలు కూడా ఓటీ జీతం అడగడం వల్ల మమ్మల్ని మార్చేయండి. జీతం అడగడం వల్ల 12,500 వేసారు. మాకు మళ్ళీ సార్ తగ్గించడం అనడం వల్ల 12 అడగడం వల్ల మాకు ఇలాగే చెప్పులు పెట్టి మీరు దిక్కున్నా కానీ చెప్పండి దెంగండి అక్కడి నుంచి అన్నాడు. మేము అందరం వెళ్ళాం ఆఫీస్లోకి. ఈ జీతం